నీకు నాకు తెలిసిన వాస్తవాలు చాలా తెలియాలి నాన్న. టైం పడుతుంది. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి. అమ్మా జనని, నువ్వేమనుకున్నా పర్వాలేదు, కానీ నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ లోటు తీర్చుకోవడానికి కుటుంబం ఒక్కటవ్వాలనే కోరికతో చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ విధి వక్రించిందో తలరాతలు వెక్కిరించాయో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రశ్నలకి గాని తపనలకి గాని నువ్వే సమాధానం చెప్పాల్సిన దానివి. తృప్తి పడే సమాధానం వెతకాల్సిన దానివి నువ్వే. ఇన్నేళ్లు నన్ను కాదనొచ్చు, కానీ ఇప్పుడు నువ్వే ఒక నిర్ణయానికి రావడం చాలా అవసరం, ముఖ్యం కూడా. నీ నిర్ణయం మీదే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆలోచించమ్మా. అమ్మా, ముందు మధుని స్పృహలోకి రానివ్వు. ఏం జరిగిందో తెలుసుకోకుండా జరగాల్సిన దాని గురించి నేనేం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను? అదేం కోరుకుంటుందో తెలిసాక ఎలా నడుచుకోవాలో డిసైడ్ అవుతాను. సాధ్యం అయ్యేదైతే ప్రయత్నం చేస్తాను, కానిదైతే తల్లిగా దానికి నచ్చ చెప్పుకుంటాను. నా వల్ల కాంది తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి గురించి ఆలోచిస్తాను. అమ్మా, నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు నింద మాత్రమే మోస్తూ వచ్చాను, ఇప్పుడు మరో నింద. ఆ పైన నేరం కూడా మోపారమ్మా. నిజాలు నిరూపణకి తేవాలి. నేను ఏ నేరం చేయలేదని రుజువు చేసుకోవాలి. దాని కోరికేంటో పలవరింతలేంటో నీకు తెలియడం లేదా? నీకు అర్థం కావడం లేదా? దాని ఆరాటం ఏంటో అది మొట్టమొదటిసారి నన్ను ప్రశ్నించినప్పుడే నేను తెలుసుకున్నానమ్మా. ఊహ తెలిసిన దగ్గర నుంచి అది ఎన్నోసార్లు ప్రశ్నించింది. అప్పటికి ఇప్పటికీ తేడా ఉందమ్మా. దాని మనసులో నేనేంటో స్పష్టం కావాలి. అది నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకున్న తర్వాతే నేను డెసిషన్ తీసుకుంటాను. ఇంకా ఆలస్యం అంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఆలస్యం చెయ్యాలని కాదమ్మా, అసలు ఆలోచనలు అర్థం చేసుకోవాలి. నిందలు ఎవరి మనసులో ఎంత బలంగా నాటుకున్నాయో నాకు అర్థం కావాలి. ఏమైంది మధుకి? ఎందుకలా పడుకుంది? వెట్ క్లాత్ ఏంటి? ఫీవరా? ఫీవర్ కాదయ్యా, మా ప్రారబ్ధ కర్మ. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? నాన్న నాన్న అంటూ దీనికి చెప్పకుండా వెళ్ళిందయ్యా. అక్కడ ఏం జరిగిందో కానీ ఒంటరిగా వర్షంలో తడుస్తూ బయలుదేరిందనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదని జర్నీ చిన్న వెళ్ళారు. దారిలో కలిస్తే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి రాగానే స్పృహ కోల్పోయింది. ఒళ్ళంతా కాలిపోతుంటే ఏవో ఇంట్లో ఉన్న మందులు వేస్తూ సపర్యలు చేస్తూ కూర్చున్నాం. అది స్పృహలోకి వస్తే కానీ జరిగిందేంటో తెలీదు.
మధు మధు దీనికి కన్నీళ్ళే పుట్టిల్లయ్యింది, వీళ్ళకి కలవరింతలు తోబుట్టువులయ్యాయి. కాస్త ఓపిక పట్టు. నిదానంగా వివరంగా నేను జననీతో మాట్లాడతాను. నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. నిజంగా హెల్ప్ చేస్తారా అంకుల్? ఐ ప్రామిస్ యూ మధు. ఏం జరుగుంటుంది జనని? తనకి తన వాళ్ళు దొరికారని చాలా పొంగిపోయింది. అనుబంధాలని తలుచుకొని చాలా సంతోషపడింది. ఇంతలో ఏం జరుగుంటుంది? ఏమైందో ఇంట్లో ఉన్నదానికి నాకేం తెలుస్తుంది చక్రి? అమ్మన్నట్టు అది కళ్ళు తెరిస్తే గాని నిజం మనం చూడలేం. చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం మధుకేం వచ్చింది? దాని ఆరాటం దాని సంగతి మనకు తెలిసిందే కదా చక్రి. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా. అసలు అది నాకే చెప్పలేదు, నీకెలా కబురు చేయాలి? తెలిసినా ఏమని చెప్పమంటావు? దీనికి ఇదేం కొత్త కాదు కదా, నన్ను కాదనుకుని వెళ్ళడం. జర్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? కాస్త తగ్గుముఖం పట్టిందిలే అయ్యా. మధు, అక్క. అమ్మ మధు, మధు, మధు నీకేం కాలేదు లే. మధు, అమ్మ దీన్ని లోపలికి తీసుకెళ్దాం. మంచం మీద పడుకోబెడితే కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది. మధు పద లే. జనని ఏదో నా దగ్గర దాయాలని, నా ముందు బయటపడకూడదని అనుకుంటున్నట్టుంది. అసలు బర్త్డే పార్టీలో ఏం జరిగింది? ఎందుకు అందరూ అంత డిస్టర్బ్డ్గా ఉన్నారు? జనని భర్త ఎవరు? మధు నాతో అంత ప్రేమగా ఉన్నారని చెప్పింది కదా. వర్షంలో ఎందుకు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది? ఇప్పుడైతే వివరంగా అడిగే సమయం కాదు. కాస్త వాళ్ళు కుదుట పడ్డాక అడగడం బెటర్. నీకు మీ అమ్మని చూపిస్తాను. చూసి తనకి దగ్గర అవ్వాలని ఆశపడవు కదరా. ఇదిగోరా నువ్వు అడిగిన అమ్మ. ఏంటంకల్, నాన్న ఎలా తయారయ్యాడు? నన్ను కన్నతల్లి దగ్గరికి పోనని ప్రామిస్ చేయమంటున్నాడు. ఆ సౌమ్యని అమ్మ అని పరిచయం చేస్తున్నాడు. ఏంటంకల్ ఇదంతా? ఈ రిజల్ట్ కోసం మనం ఇన్ని రోజులు ప్రయత్నం చేసింది. నాన్న మారలేదు, పైగా అమ్మ మీద కొత్త నిందలు వేస్తున్నాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా అత్త మా నాన్న మైండ్ని ఇంకా పొల్యూట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అంకుల్? ఎక్కడికొచ్చి ఆగిపోయాం? ఆంక్ష పెట్టి ఆపేక్షని చంపుకోమంటున్నాడు. అమ్మ మీద నిందలు వేసి నిజమని నమ్మమంటున్నాడు. తనే కదా అమ్మకి నన్ను పరిచయం చేస్తానంది. ఇవాళ తప్పు అంటగడుతున్నాడు. తాతయ్య అమ్మ గురించి మంచి చెప్పాలని ప్రయత్నిస్తూ కన్ను మూస్తే తాతయ్య చూపించిన చెయ్యిని తప్పుగా కదల్లి అత్త నాన్న మనసుని మార్చేసింది. అత్త మాటని నాన్న అంత బ్లైండ్గా ఎలా నమ్ముతున్నాడో నాకు అర్థం కావట్లేదు అంకుల్. కలవబోతున్నామని ఎంత సంతోషపడ్డానో మొత్తం తలకిందులైపోయింది. ఇప్పుడేం చేద్దాం అంకుల్? నేను అదే ఆలోచిస్తున్నానురా. రామాయణంలో శూర్పణఖల మీ అత్త తయారైంది. అక్కడ లక్ష్మణుడు బుద్ధి చెప్పాడు, రాముడు అవకాశం ఇస్తే. కానీ ఈ రాముడు మాయలో పడ్డాడ్రా. అమ్మ
అమ్మని కలవద్దు అని ప్రమాణం చేయమంటాడా? ఇంత శాడిస్ట్గా ఎలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏంటి అంకుల్ పరిష్కారం? ఎలా ఈయన అపనమ్మకాన్ని తొలగించడం? తిరిగి అమ్మ నాన్నని ఒక్కటి చేయటం ఎలా? మేమంతా కలుసుకోవడం ఈ జన్మకి సాధ్యం అవుతుందా? ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయా? డిఫరెన్సెస్ అన్ని తొలగిపోతాయా? అంతా ఒక క్లారిటీకి వచ్చేస్తాం అనుకున్న టైంలో ఇంత కాంప్లికేట్ అయిపోయిందండి అంకుల్. వాడు అమ్మగా పరిచయం చేసిన సౌమ్య మీద కూడా నాకెందుకో డౌట్ వస్తుందిరా. మీ నాన్న సౌమ్యని నీకు అమ్మని చేస్తానన్నప్పుడు శక్తి ఎందుకు సంతోషపడిందిరా? గమనించావా? నాకెందుకో వాళ్ళిద్దరు ఒక్కటే అనిపిస్తుంది అంకుల్. ఇద్దరి మనసులోనూ దుర్మార్గం ఉంది. వాళ్ళ స్వార్థం కోసం సంసారాలు నాశనం చేసే వ్యక్తులు అనిపిస్తున్నారు. అసలు సౌమ్యని మీ నాన్న చేసుకుంటా అన్నప్పుడు మీ అత్తకి ఎలాంటి కంప్లైంట్ లేదెందుకు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా విషయాల్లో సౌమ్యకు కోఆపరేట్ చేస్తోంది. అండర్ కరెంట్గా ఏదో కథ నడిపిస్తుంది అనిపిస్తుందిరా. ఇప్పుడు వాళ్ళ కథ గురించి మనం ఏం ఆలోచిస్తాం అంకుల్? మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. అదే మన ముందున్న పెద్ద సమస్య. రే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో మనం బయటికి తీయగలిగితే మనకు రూట్ దొరుకుతుందేమో అనిపిస్తోందిరా. అంటే వాళ్ళ అక్క మాట నమ్మి నాన్న నాకు ఆ సౌమ్యని అమ్మగా తీసుకొస్తాడా? ఆయన ప్లాన్స్ ఆయనకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి. ముందు నా ధ్యాస అంతా అమ్మ మీద చెల్లి మీదే ఉంది. మధు ఏమో నాన్న కోసం తప్పించిపోతుంది. ఈయనకేమో వాళ్ళ ప్రేమలు ఆరాటాలు అర్థం కావట్లేదు. నేను అమ్మ కోసం తల్లడిల్లిపోతున్నాను. అన్ని స్వయంగా చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా అంకుల్? అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటదిరా? ఏది ఏమైనా కానీ నేను మా అమ్మని చెల్లిని తమ్ముడిని ఇంటికి తీసుకొస్తాను. రే, తొందరపడకరా. ఆవేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం కాదేది. ఆవేశం కాదు అంకుల్, నలిగిపోతున్న మనసు తీసుకున్న నిర్ణయం. మేము ఎవరమో ఏమో తెలిసిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు ఉండడం ఏంటి? మేమంతా కలిస్తే అన్నా ఈయన కళ్ళు తెరుచుకుంటాయేమోనన్న చిన్న ఆశ. కాస్త నిదానించరా. ఇప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళను నువ్వు ఇక్కడికి తీసుకొస్తే వాడు మరోలా రియాక్ట్ అవుతాడు. దాన్ని మీ అత్త తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అమ్మని కలు, చెల్లిని కలు, తమ్ముణ్ణి కలు, తప్పులేదు. కానీ వాళ్ళని వెంటనే ఇంటికి తీసుకొస్తే మాత్రం అందరం ప్రమాదంలో పడతాం. ఆలోచించు. మధు, ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? మధు, వేడివేడిగా కాఫీ ఏమైనా తెచ్చిమంటావా? నువ్వు నా బంగారు తల్లివే. మీ మీద ధ్యాసతోనే నేనిన్నాళ్ళు బ్రతికాను. ఈ ప్రపంచంలో మీకు మించి నాకింకేమీ అవసరం లేదు. మీకు ప్రేమ పంచి మీ నుంచి ప్రేమ పొంది తృప్తిగా సంతోషంగా బ్రతుకుతూ వస్తున్నాను. మీరు కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఒడిలో కూడా అలాగే పొదివి పట్టుకున్నానే. మీకే చిన్న నలతైనా నా మనసుకి పెద్ద కలతగా భావించేదాన్ని. మదన పడేదాన్ని, ఎక్కిళ్ళు పడి ఏడ్చేదాన్ని. నా కన్నీళ్ల జాడ కూడా మీ కంట పడకుండా దిగుమింగుకునేదాన్ని. మీరే ప్రాణంగా మీ మీద ప్రాణం పెట్టి బ్రతుకుతూ వచ్చాను. మనం మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో
ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నా బంగారు తల్లి నాకు కావాలి. అయ్యో పాపం, మమ్మీ ఏడుస్తుంది. సరేలే, వెళ్దాం. మమ్మీ, నేను వచ్చేసా. నా బంగారు తల్లి వచ్చేసింది. రా. మమ్మీ, నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్వెలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా. అమ్మా అమ్మా, నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా, నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. తను లేడు అన్న లోటు మీ మనసులోకి ఎప్పుడు రానివ్వకండి. నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను, అండగా నిలబడతాను, మీకోసం పోరాడతాను, మీకోసం నేను ఏమైనా చేస్తాను. మన మధ్య ఉన్న బంధాల్ని అర్థం చేసుకోండి. మనం పంచుకున్న ప్రేమలన్నీ నెమరు వేసుకోండి. తను లేడన్న మాట మీ మనసులోకి రానివ్వకండి. నువ్వు చేసిన పని నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా రాసావు? అసలు ఆ బొట్టేంటి? అర్థం చేసుకోమని ఇంతసేపు చెప్తే నువ్వు చేసే పని ఇదా? తలుపుల్లోకి రానివ్వద్దు అన్నాను కానీ తను లేడని చెప్పానా? తప్పమ్మా, ఫోటోకి అలా బొట్టు పెట్టకూడదు. నువ్వు చిన్నపిల్లవి కాదుగా, ఏంటా పనులు?
బతుకున్న వాళ్ళ ఫోటోకి బొట్టు పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని రాయొచ్చా? జ్వరం తగ్గింది కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? మధు, ముందు ఆ బొట్టు తుడిచేయి. ఎందుకమ్మా ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకు ఆ బొట్టు చెరిపేయడం, రాసిన రాత తుడిపేయడం? నేనేం తప్పు చేశానని నువ్వు అంతలా బాధపడుతున్నావు, నా మీద అరుస్తున్నావు? ఎన్నోసార్లు మాకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశావు, ఇప్పుడు అదే చేస్తున్నావు. కానీ చచ్చిపోయాడని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేదమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు, అందరం ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఒసై, బుద్ధి లేని మాటలు మాట్లాడకే. బుద్ధున్న మీరంతా ఏం చేశారు ఇన్నేళ్ళు? చనిపోయాడని చెప్పుంటే బాగుండేదన్నందుకు బాధపడుతున్నారా? కోపం వస్తుందా? అంటే మీ ఆలోచనలో మా నాన్న బ్రతుకున్నాడు, అందుకేనా లోటం తలవకండి, ఆ తలుపుని మనసులోకి రానివ్వకండి అని ఎలా చెప్తుంది అమ్మమ్మ మా అమ్మ? భవిష్యత్తుకి బాధ్యత తీసుకుంటా, మా బరువు జీవితాంతం మోస్తా అని తనెందుకు మాటిస్తుందమ్మమ్మ? ఇందాక మధు గోడకి గుణ ఫోటో అతికించింది, దానికి బొట్టు పెట్టి ఈ తాళి నెగతాళి చేసిందే. తను వద్దనుకున్నప్పుడు ఈ తాళి ఉన్నా లేకపోయినా విలువే ఉందే. అదంత మాట అన్నప్పుడు ఇంకా ఇదెందుకే నీ మెడలో?